అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 7th జూలై 2024కి సంబంధించిన అప్డేట్ ఏమేమి ఉంది అనేసి అయితే ప్రతి ఒక్కటి చూసేద్దాం. అండ్ అదేవిధంగా ఇక్కడ సుదర్శన హోమం కూడా మనకైతే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అండ్ రైట్ సైడ్లో ఉన్న మండపం, లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపం మొత్తం కంప్లీట్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మెయిన్ ఏదైతే ఖైరతాబాద్ గణేషన్ కోసం మండపం అదేదైతే బేస్ రెడీ చేసారో దాని మీద నుంచి కూడా మండపం వేస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి ఈ రోజు లేదా రేపు మార్నింగ్ వరకు రేకులతో పాటు మొత్తం షెడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక ఎల్లుండి నుంచి లేదంటే ఇంకా 2 days అయితే మనకు శిల్పి రాజేందర్ సార్ అయితే మన ఖైరతాబాద్ గణేషన్ రూపం ఏదైతే స్కెచ్ రూపంలో ఇస్తే గణేషన్ రూపం అనేది కూడా మనకు రెడీ అవుతుంటుంది, కనిపిస్తుంటుంది అనమాట. చాలా ఫాస్ట్ అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ అప్డేట్ ఏముంది ఏందనేసి ఇక మాటల్లో కాదు మీకు చూపించుకుంటా నేను మాట్లాడతాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి అప్డేట్స్ ఉన్నాయి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, మన ఇన్స్టాగ్రామ్లో వినాయకన్న అఫీషియల్ ఉంటుంది దాన్ని కూడా ఫాలో కొట్టేసి. అండ్ బోనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి, దాంతో అవి కూడా అప్డేట్ ఇస్తుంటాను, అవి కూడా చూడండి, ఫాలో కొట్టండి. ఖైరతాబాద్ మహా వినాయకుడు 7th జూలై 2024 మార్నింగ్ కి సంబంధించిన అప్డేట్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకైతే ఎంత పై వరకు ఎక్కైతే మనకు కార్పెంటర్ అనే వాళ్ళైతే వర్క్ చేస్తున్నారో. సో ఇదైతే మనకు ఖైరతాబాద్ మెయిన్ ఏదైతే గణేశుడు కూర్చుంటాడో ఆ గణేశుని కోసం అయితే మండపం తయారు చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు అనమాట. ఇక్కడ అయితే కట్టెలు నిన్నటి వరకు ఇక్కడ వరకు ఉండే, సో అంతకన్నా హైట్ వరకు అయితే లేవట్టి చూడండి. ఇంకా దీనిపైన నుంచి ఒక కట్ట ఎక్స్ట్రా అయితే వస్తారు. ఇంకా బిల్డింగ్ దాటేసి వెళ్ళిపోతుంది మొత్తం మనకు మండపం అయితే. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు సుదర్శన హోమం అయితే జరిపిస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే సాంగ్స్ కూడా పెట్టారు, ఎక్కడ కాపీరైట్ వస్తుంది అనేసి అయితే భయం అవుతుంది. సో అయినా కూడా తీస్తున్నాను, చూద్దాం లాస్ట్ వరకు ఎట్లా వస్తుంది అనేసి అయితే. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అప్డేట్ ఏముంది ఏందనేసి అయితే చూసుకుందాం. ఖైరతాబాద్ మహా వినాయకుడు రైట్ సైడ్ లో ఉన్న మండపం కింద అయితే మనకు ఏదైతే దేవుని విగ్రహం వస్తుందో ఆ విగ్రహం కోసం అయితే మనకు కింద బేస్ అనేది రెడీ చేసేసారు అనమాట. చూసుకోండి, మొత్తం బేస్ అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. సో ఇంకో ఏదైతే మండపం ఉందో అక్కడ సైడ్ మండపం ఉందో ఆ మండపంలో ఏంటంటే మనకు సుదర్శన హోమం అయితే జరిపిస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ రాజ్ కుమార్ అన్న కూడా చెప్పడం అయితే జరిగింది చాలా ఇంటర్వ్యూలలో. మనకి ఏంటంటే రైట్ సైడ్ లో ఉన్న మండపంలో అయోధ్య బాలరాముని అయితే పెట్టడానికి అయితే నాకు ఇష్టంగా ఉంది అనేసి అయితే చెప్పడం జరిగింది. సో చూద్దాం లాస్ట్ వరకు ఏ దేవుని మూర్తి విగ్రహం ఇక్కడ వస్తుందో చూద్దాం. సో ప్రతి సంవత్సరం ఒక విశిష్టమైన ఒక ప్రత్యేకమైన దేవుని మూర్తి విగ్రహం అయితే పెట్టడం అయితే ఇక్కడ జరుగుతుంది. సో ఈసారి ఏ దేవుడు రాబోతుందో చూద్దాం ఇక్కడైతే. అండ్ అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న మండపం అయితే చుట్టుపక్కల మొత్తం కట్టెలు పెట్టేసి, అదేవిధంగా పైన ఉన్న కట్టెలు కూడా మొత్తం రేకులు కూడా మొత్తం కంప్లీట్ గా పెట్టేసి అన్నమాట. మొత్తం రైట్ సైడ్ లో ఉన్న మండపం, లెఫ్ట్ సైడ్ లో ఉన్న మండపం అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయింది. ఓన్లీ దేవుని మూర్తికి సంబంధించి అంటే దేవుళ్ళు విగ్రహాలు ఒక్కటి రెడీ చేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఖైరతాబాద్ మహా వినాయకుడి మధ్యలో ఉన్న ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ కి అయితే ఎక్స్ట్రా అనేది వర్క్ చేసి చూడండి. ఇక్కడ మొత్తం ఇక్కడ నిన్న మొన్న అయితే మొత్తం లేకుండే ఇది అనేది ఎక్స్ట్రా పెట్టారు అనమాట. సో ఇక్కడ నుంచి సైడ్ నుంచి కొండలు రావడము, లేదంటే పాముకు సంబంధించి ఏదైనా పాము వస్తే పాముకు సంబంధించిన బాడీ రావడము, అలాంటివి రావడం కోసం అయితే పెట్టారు అనమాట. అంటే మనకు 2 years నుంచి చూస్తున్నాం కదా, ఒక ఇయర్ అయితే సైడ్ లో ఒక కొండలు రావడం జరిగింది, ఒక ఇయర్ అయితే కింద పాము రావడం జరిగింది, అంటే పాముకు సంబంధించిన బాడీ రావడం జరిగింది. సో అందుకోసం అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఈసారి కూడా ఏదైనా ఎక్స్ట్రా అంటే మనకు సంబంధించి కొండలు లాంటివి అలాంటివి ఏమైనా వస్తే సైడ్కి వస్తాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది ఈ సైడ్కి అనమాట. సో ఈ సైడ్కి కూడా మనకు నిన్న లేకుండే, మొత్తం నిన్న నైట్ కూడా వర్క్ అనేది జరిగిందంట, నిన్న నైట్ షిఫ్ట్ లో కూడా వర్క్ జరిగిందంట. అండ్ వెల్డర్కి సంబంధించిన వాళ్ళు అయితే ఈ రోజు అయితే హాలిడే తీసుకున్నారంటే హాలిడే ఇచ్చారు వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ వెల్డింగ్ సంబంధించిన పనులు జరిగితే హోమంకి డిస్టర్బ్ అవుతుంది అనేసి అయితే. అండ్ ఎందుకంటే ఇక్కడ వెల్డింగ్ పనులు చేస్తుంటారు, అండ్ అదేవిధంగా పైన చిన్న రాడ్స్ అలాంటివన్నీ పైకి తీసుకుపోతుంటారు. సో అలాంటి వర్క్ జరుగుతుంటే పొరపాటే మన కింద పడితే మన ప్రాబ్లం అయితే ఉద్దేశంతో అయితే ఈ రోజు వాళ్ళకి హాలిడే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ సైడ్ కి మొత్తం రాడ్ అనేది పెట్టేసారు చూడండి, కనిపిస్తుంది కదా మీకు. మొత్తం రాడ్ నిన్న వరకు లేకుండా నిన్న నైట్ వర్క్ అయితే మొత్తం నైట్ షిఫ్ట్ లో వర్క్ చేసేసి ఆ నైట్ షిఫ్ట్ వర్క్ లో మొత్తం ఎక్స్ట్రా వర్క్ అయితే జరిగిందన్నమాట. అదేవిధంగా మనకు లోపల ఏదైతే లోపల ఉందో ఆ లోపల కూడా మనకు ఎక్స్ట్రా రాడ్స్ కనిపిస్తున్నాయి, లోపల రాడ్స్ కనిపిస్తున్నాయి. రాడ్స్ కూడా లోపల అనేది వెల్డింగ్ చేయడం అయితే జరిగిందన్నమాట. కనిపిస్తుంది కదా మొత్తం ఎంత అసలు ఈ గ్యాప్ అనేది మొన్న లాగ్ చూడండి, ఆ లాగ్లలో అయితే మొత్తం లోపల అయితే ఇక ఏం లేకుండా రాడ్స్. సో ఇప్పుడు నిన్న నైట్ షిఫ్ట్ చేయడం వల్ల నైట్ షిఫ్ట్ లో మొత్తం రాడ్స్ అనేవి మొత్తం పెట్టడం అయితే జరిగింది. అండ్ పై వరకు చూడండి మొత్తం ఎట్లా అంటే 5 floorల బిల్డింగ్ కన్నా హైట్కి వెళ్ళిపోయింది. అండ్ వెనకాల చూసుకుని మనకు గణేశుని ఏదైతే కిరీటం ఉంటుందో లేదంటే పాములు ఉంటాయో కొండలు ఉంటాయో అవి వెనకాల రావడం జరుగుతుంది. గణేశుని ఫేస్ అయితే ముందర రావడం జరుగుతుంది అనమాట. మొత్తం కంప్లీట్ గా ఇది మెయిన్ పోల్ కి సంబంధించి అండ్ అదే విధంగా కింద గణేశుని సంబంధించిన బేస్ కి సంబంధించి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ అదే విధంగా మనకి ఇక్కడ ఎక్స్ట్రా సపోర్ట్ కోసం అయితే మనకి ఇక్కడ ముందర కూడా వెల్డింగ్ చేసి పెట్టడం అయితే జరిగిందన్నమాట. ఇంక శిల్పి రాజేంద్ర సార్ రావాలి అండ్ గణేశునికి సంబంధించి రూపం ఇవ్వాలి, స్కెచ్ ఇవ్వాలి, అయిపోయింది. ఇంకా మొత్తం గణేశుడు ఒక్కోడు ఇక మొత్తం రాడ్స్ వచ్చిన తర్వాత ఆ రాడ్స్ ని మొత్తం గణేశుని రూపంలోకి ఉంచి గణేశునికి సంబంధించిన రూపాన్ని ఇక్కడ అయితే తయారు చేయడం ఒక్కటే ఆ బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎంత బందోబస్తుగా అయితే రెడీ చేయడం జరిగిందో చూడండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు ఏదైతే కార్పెంటర్స్ ఉన్నారో వాళ్ళ వర్క్ అయితే యథావిధిగా అయితే జరుగుతుంది. ఏది ఓన్లీ వెల్డింగ్ కి సంబంధించిన వాళ్ళకు మాత్రమే
ఇక్కడ హాలిడే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొంచెం ఇక్కడ వాళ్ళకి మొత్తం పైన వర్క్ అయిపోయింది, మొత్తం ఇప్పుడు కిందనే వర్క్ చేయాలి. ఏంటంటే కింద ఇక్కడైతే నిన్న మొత్తం లేకుండే, నిన్న నైట్ చేసి, సో ఇక్కడనే వర్క్ ఉంది వాళ్ళకి. ఇక్కడ మొత్తం వెల్డింగ్ సంబంధించి కరెంటుకి సంబంధించి మొత్తం ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఇక్కడ హోమం జరుగుతుంది. కొన్ని వందల మంది వస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం జరగద్దు అనేసి అయితే వాళ్ళకు హాలిడే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కార్పెంటర్స్కి అయితే యథావిధిగా వర్క్ జరుగుతుంది. ఎందుకంటే వర్షాకాలం, వర్షాలు పడుతున్నాయి. సో అందు కారణంగా తొందరగా మనకి ఇక్కడ మండపం రెడీ అయిపోతే మన గణేశునికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేసి అయితే వాళ్ళ వర్క్ అనేది యథావిధిగా అయితే జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా ఇప్పుడిప్పుడే ఇంతకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయింది అంతే, ఇక్కడ మొత్తం ఇంకా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి సుదర్శన హోమంకి సంబంధించి. ఇక్కడ యాగం అంటే హోమం చేయడానికి అయితే హోమగుండం కూడా రెడీ చేస్తున్నారు అనమాట. ముగ్గులు వేయడం కానీ హోమగుండం రెడీ చేయడం కానీ చేస్తున్నారు. చూడండి ఒక్కసారి అయితే మీకు ఇక్కడ నేను వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. అప్పటి నుంచి అయితే మొత్తం హోమగుండానికి సంబంధించి అయితే ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. మొత్తం ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి ఎవరైతే రాజ్ కుమార్ అన్న ఉన్నాడో అండ్ అదేవిధంగా ఇక్కడ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ మొత్తం వర్క్ అనేది చేస్తున్నారు. చూడండి ఇక్కడ మొత్తం హోమానికి సంబంధించిన మొత్తం ఏర్పాట్లు అనమాట. ఇక్కడ పూజా సామాన్ కానీ అదేవిధంగా హోమం గుండం కానీ అలాంటి అన్ని ఏర్పాట్లు ఇక్కడ మొత్తం చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే సో అదేవిధంగా మన రాజ్ కుమార్ అన్న వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడనే ఉండి మొత్తం ఏర్పాట్లు అయితే చూసుకుంటున్నారనమాట. సో ఒక్కసారి పైకి కూడా వెళ్ళేసి మనకు మండపానికి సంబంధించి ఎలాంటి వర్క్ అవుతుందో ఏందనేసి అయితే చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు హోమానికి సంబంధించి ఇక్కడ పంతులు గారు అయితే మనకి ఇక్కడ రెడీ చేయడం అయితే జరుగుతుంది. గడ్డి పరకతోనైతే ఏదో రెడీ చేస్తున్నాను. సో ఇది తెలిసి మాత్రం కింద కామెంట్ చేయండి. మనకు తెలియదు ఇలాంటి ఎక్కువ పూజ కార్యక్రమంలో అయితే నేనైతే ఎక్కువ పాల్గొను. ఓన్లీ మనకు ఫెస్టివల్స్ ఉంటే గణేష్లను చూపించాలి, అమ్మవాళ్ళని చూపించాలని ఫెస్టివల్కి సంబంధించి ఇలాంటివి ఉన్నా సరే చూపించాలన్న దాంతోనే ఉంటాను. కాకపోతే ఇలాంటి పూజ కార్యక్రమాలలో ఎలాంటివి ఏం చేస్తారో అలాంటివి అయితే మనకి ఏం తెలియదు అన్నమాట. సో చూసాం ఇక్కడ హోమం ఎలా జరుగుతుందో ఏందనేసి అయితే ప్రతి ఒక్కటి. ఇక్కడ హోమం గుండం అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇక హోమం అనేది స్టార్ట్ అవ్వడమే ఉందన్నమాట. ఇంకా చాలా మంది ప్రజలు వచ్చేవాళ్ళు ఉన్నారు, భక్తులు వచ్చేవాళ్ళు ఉన్నారు, వందల్లో ఇక్కడ అయితే హాజరవుతారనమాట. అక్కడ చూసుకుంటే మనకు ప్లేట్లలో కూడా నవధాన్యాలు వేసి పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. చూద్దాం ఒకసారి పైకి కూడా వెళ్ళేసి పైన ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయో ఏందనేసి అయితే పైన చూసుకుంటే మనకు యథావిధిగా అయితే మనకు కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే ఇక్కడ మండపం కోసం అయితే వర్క్ అయితే జరుపుతున్నారన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి నిన్నటి వరకు అయితే ఇక్కడ కట్టె ఉందైతే ఏదైతే ఉందో అది పెట్టేసి కొట్టడం అయితే జరిగింది. దీనికి మీద ఇంకా కట్టెలు పెట్టేసి అయితే కొడుతున్నారు. అంటే మనకు ఖైరతాబాద్ మహావినాయకుడు 70 అడుగులు వస్తున్నాడంటే మన మండపం 75-74 అడుగుల పైన అయితే మనకు మండపం రాబోతుందన్నమాట. దానికోసం అయితే వర్క్ జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ముందే వర్షాకాలం ఉంది. ఈ వర్షాకాలంలో ముందే మండపం కంపల్సరీ. ఆ వర్షాలు పడుతుంటే మొత్తం వర్క్ అంతా ఆగిపోతుంది మనకి ఇక్కడ మండపం లేకపోతే. అందుకోసం అయితే ఇక్కడ హోమం జరుగుతున్నా కూడా మన వెల్డర్స్కి హాలిడే ఇచ్చిన అంటే లీవ్ అంటే మనకు సెలవు ఇచ్చినా కూడా మన కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే మండపం కోసం అయితే యథావిధిగా వర్క్ చేస్తున్నారు అన్నమాట. సో దీనికైతే ఇలా మెచ్చుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు రైట్ సైడ్లో ఉన్న మండపం దగ్గర కూడా మనకి ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. అది ఏంటంటే మనకు సపోర్ట్గా అయితే పెడుతున్నారనమాట. సో కరెక్ట్ సైజ్ లేకపోయినా కొంచెం వంగున్నా లేకున్నా కూడా దాన్ని గుంజి కట్టి పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ తాడు కనిపిస్తుంది. తాడు కూడా మనకి రోడ్డు పైన అక్కడైతే చెట్టు ఉంటుంది. మనం స్టార్టింగ్ ఏదైతే వీడియో తీస్తామో అక్కడ చాయ్ బండి ఉంటుంది, చాయ్ బండి పక్కన ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు లాగి కట్టిరన్నమాట. అంత పెద్ద తాడు అక్కడ వరకు అయితే లాగి కట్టిరన్నమాట. అంటే కొంచెం వంగిపోకుండా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మొలలు కొడతారు. ఆ మొలలు అనేటివి కరెక్ట్ కొట్టేది అనుకోని ఒకసారి ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ కొట్టిన తర్వాత మళ్ళీ తీయలేరు, చేయలేరు. ఇంకోటి ఏంటంటే మండపం అటు ఇటు వంగి ఉంటుంది అన్నమాట. సో అట్లా వంగి ఉండకుండా వీళ్ళు ఏంటంటే ఫస్టే ఎక్కడిదక్కడ కట్టి పెట్టి దాన్ని లెవెల్ పైప్తో చూసుకొని కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత వీళ్ళు ప్రతి ఒక్కటి చేస్తారన్నమాట. ఈ మండపం కూడా నాకు తెలిసి ఖైరతాబాద్ మహావినాయకుడు మధ్యలో మండపం ఏదైతే ఉంటుందో ఆ షెడ్ కూడా ఇప్పుడు రేకులతో సహా రేపటి వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనేసి అయితే నాకు అనిపిస్తుంది. అయిపోవాలి కూడా. ఎందుకంటే మనకు వర్షాలు ముందే పడతాయి. వర్షాలు పడితే వర్క్కి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం అయితే కింద హోమం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి కింద కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది. కింద మైక్ సౌండ్ వినిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ గ్రిప్ కోసం కూడా చూడండి కట్టెలు ఎట్లా కట్టారో ఈ పిల్లర్కి మధ్యలో వేసి ఇక్కడ కట్టడం అయితే జరిగిందనమాట. చూడండి. సో ఎందుకంటే మండపం అనేది ఎక్కడ కదలకుండా ఉండాలి. ఇంకోటి నిమజ్జనం టైంలో ఇది అనేది విప్పుతారు అనమాట. చాలామంది అడుగుతారు ఏం చేస్తారు, ఎట్లా తీసుకుపోతారు గణేషుని అనేసి అయితే. సో అనేది మొత్తం విప్పేస్తారు అనమాట. విప్పేసిన తర్వాత మనకు ఏమంటారు మనకు క్రేన్ సహాయంతో మనకు టస్కల్లో కూర్చోబెట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కొట్టడం అయితే జరుగుతుంది అన్నమాట. మొత్తం కట్టలు అంటే ఇంతవరకు ఉండే దీనిపై నుంచి
ఇట్లా అడ్డం కట్టలు కొట్టిన తర్వాత మళ్ళీ అక్కడ బ్రేక్ కనిపిస్తుంది కదా, అదే మన గ్రిప్ కోసం చెక్కడం జరిగింది కదా, దీని మీద నుంచి ఇంకో కట్ట వస్తుంది అన్నమాట. అది ఫైనల్ కట్ట. ఆ ఫైనల్ కట్ట పెడితే మనకి ఇక్కడ మండపం ఏదైతే బేస్ కనిపిస్తుందో మన ఖైరతాబాద్ గణేష్ మెయిన్ పోల్ ఏదైతే రాడ్స్ కనిపిస్తున్నాయో పోల్స్, ఈ పోల్స్ కన్నా హైట్ వెళ్ళిపోతుంది అనమాట. మండపం దాదాపు 75 అడుగులు అయితే ఉండబోతుంది నాకు తెలిసి మండపం అయితే. సో ఇది మనకు పైన వరకు అయితే, కింద కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ కార్యక్రమాన్ని కూడా మనం కొంచెం సేపు చేసిన తర్వాత ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేద్దాం. సో ఉన్న అప్డేట్లన్నీ ఇవన్నమాట.